సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ సమావేశం కానున్నారు. ఏపీలో వరుస సంఘటనల నేపథ్యంలో భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. కల్తీ పాలు, అతిసారం, వేట్లపాలెం పేలుడు ఇలా వరుస సంఘటనలు చోటు చేసుకోగా వేట్లపాలెం పేలుడు సంఘటనను ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. తాజాగా టీటీడీ చైర్మన్ వైరల్ వీడియోస్, టీటీడీ లడ్డు అంశం, వన్ మ్యాన్ కమిటీపై చర్చించున్నారు. అలాగే నామినేటెడ్ పోస్టులపైన సీఎంతో పవన్ కళ్యాణ్ చర్చించే అవకాశం ఉంది. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, రైట్, ఏదైతే రాష్ట్రంలో తాజా పరిణామాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిపైన నేడు సీఎం చంద్రబాబుతో అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉండవల్లి నివాసం ఏదైతే ఉందో క్యాంపు కార్యాలయంలో, సీఎం క్యాంప్ కార్యాలయంలో 12 గంటలకైతే భేటీ కానున్నారు. అయితే దీంట్లో ప్రధానంగా రాష్ట్రంలో ఇప్పుడు ఏవైతే వరుస ఘటనలు, అటు ఏదైతే క్రాకర్స్ గోడౌన్స్ ఏవైతే ఉన్నాయో అది అనాధికారికంగా నిర్మించడం, అది ఏవైతే పేలుళ్లు సంభవించడం, వాటితో పాటు పలువురు మృతి చెందడం, వీటన్నిటి పట్ల దీంతో పాటు కల్తీ పాలు వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనం రేపింది. దీంతో కూడా పలువురు మృతి చెందిన ఘటన అయితే చోటు చేసుకుంది. అయితే దీంతో పాటు ఏదైతే శ్రీకాకుళం జిల్లాలో నీరు కలుషితం అవడం వల్ల కూడా కొంతమంది డయేరియా బారిన పడిన ఘటనలు, ఇవన్నిటితో పాటు వీటన్నిటిపైన కూడా సీఎం చంద్రబాబుతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే చర్చించనున్నారు. వీటన్నిటికీ ఏదైతే ఉందో ఒక ప్రణాళికను రూపొందించి మరోసారి పునరావృతం కాకుండా ఇలాంటి ఘటనలు తగిన చర్యలు తీసుకోవాలని చెప్పని ఒక ప్రణాళికను అయితే రూపొందించబోతున్నారు. దీంతో పాటు ఏవైతే రాష్ట్ర వ్యాప్తంగా ఇటు కూటమి పార్టీ నాయకులు ఏదైతే ఉందో కూటమి పార్టీలకు సంబంధించిన నామినేటెడ్ పదవులు ఏవైతే ఉన్నాయో ఈ నామినేటెడ్ పదవులను కూడా నేడు భర్తీ చేసే దిశగా ఒక ప్రణాళికను అయితే రూపొందించాలని చెప్పని కూటమి భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సీఎం చంద్రబాబు 12 గంటల తర్వాత భేటీ అయిన అనంతరం దీనిపైన ప్రధానంగా చర్చిస్తారు. దీంతో పాటు ఏదైతే టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి కల్తీ నెయ్యి లడ్డు వ్యవహారంలో ఇప్పటికే కొంత గందరగోళం అయితే ఏర్పడిన పరిస్థితి అయితే ఉంది రాష్ట్ర వ్యాప్తంగా. అయితే దీనిపైన కూడా చర్చించే అవకాశం ఉంది. దీంతో పాటు ఏదైతే టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఆయన వీడియోలు కూడా కొన్ని ఫేక్ వీడియోలు అంటూ వాటిపైన వైరల్ అవుతున్న ఏవైతే ఉన్నాయో వీటన్నిటిపైన కూడా చర్చించి వీటిపైన తగిన కఠిన చర్యలు తీసుకోవాలనే దానిపైన అయితే నేడు సీఎం చంద్రబాబు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎలాంటి చర్యలు తీసుకోవాలి, అసలు దీన్ని ఎలాంటి ప్రణాళికతో ముందుకు వెళ్ళాలి, ఇంకొకసారి ఇలాంటివి పునరావృతం కాకుండా ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఉండటానికి ఏమేం చేయాలి అనే దానిపైన అయితే సుదీర్ఘంగా చర్చించనున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీహరి.